నకిలీ ఆయుర్వేదం పేరుతో మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్ అయ్యింది. ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుండి 6 బైకులు, 15 మొబైల్ ఫోన్లు మరియు నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మబలికి బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఈ ముఠా సభ్యులు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. మన ఆదిలాబాద్ జిల్లాలో మనం 1 టౌన్ 2 టౌన్ మావలలో కొన్ని కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఈ కేసెస్ ఏంటి అంటే ఒక లోకల్ పర్సన్ ఇక్కడ వాళ్ళ ఎవరికి దెబ్బ ఉంటే లేకపోతే సమ్ ఇల్నెస్ ఉంటే ఈ అక్యూజ్ వాళ్ళు ఏం చేశారు అంటే హాస్పిటల్ చుట్టుపక్కల ఒక చిన్న షెడ్ లో లేకపోతే రూమ్ రెంట్ తీసుకొని మన ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, మీకు మంచిగా చేపేస్తాము, వీలే 8-9 మెంబర్స్ లో ఒకరిద్దరు మంచి అయిన వాళ్ళలాగా యాక్ట్ చేసి దాట్ మనం కూడా ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకున్నాము, ఇప్పుడు మనం మంచి నమ్మకం పెట్టడానికి ఇట్లా వాళ్ళ ఇట్లా కూడా చేశారు. ఇట్లా మనం 8 మెంబర్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఆ 9th మెంబర్ ఎవరైనా మెయిన్ డాక్టర్ ఉన్నారు, ఇట్లా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చి మీకు మంచిగా చేపిస్తాము, అతను రెస్పాండింగ్ ఉన్నారు. ఎవరైనా వాళ్ళ అసోసియేట్ ఉన్నారు, వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఏంటి అంటే వీళ్ళందరూ గుల్బర్గా, ధార్వాడ్, హుబ్లీ, కర్ణాటక ఏరియా వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ 9 మెంబర్స్ లో వీళ్ళు ఇప్పుడు సిద్దిపేట జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా అండ్ మన ఆదిలాబాద్ జిల్లా ఒప్పుకున్నారు. ఇంకా కూడా చాలా మంది విక్టిమ్స్ ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం ఐడెంటిఫై చేయడానికి 17 విక్టిమ్స్ మనం ఐడెంటిఫై చేశాము. ఈ 17 విక్టిమ్స్ లో దాదాపు వీళ్ళు 13 to 15 lakhs కలెక్ట్ చేశారు. ఇది కాకుండా కూడా చాలా మంది నుంచి వీళ్ళు క్యాష్ కలెక్ట్ చేసి ఉండవచ్చు, అది మనకి ఫోన్ పే అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ దొరకలేదు. సో ఇంకా బాధితులు ఉంటే కూడా వాళ్ళు డైరెక్ట్లీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోవచ్చు. అండ్ ఆ కన్సర్న్ జిల్లాలో కూడా వేరే జిల్లాలో ఎక్కడైనా వాళ్ళతో ఇట్లా మోసం జరిగింది, వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఆ కేసు నమోదు చేయించండి. సో దట్ మనం ఇట్లయిన వాళ్ళపైన తప్పకుండా ఇది పీడియాకి కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా ఇల్నెస్ లో ఉన్న వాళ్ళకి ఆశ ఇచ్చి వీళ్ళు ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిలో మన జిల్లాలో విక్టిమ్స్ అంటే there are 8 విక్టిమ్స్. ఈ ఆదిలాబాద్ జిల్లాలో వీళ్ళు దాదాపు 9 to 10 lakhs వీళ్ళు మన జిల్లాలో కూడా ఇవ్వడం జరిగింది. సో జనాలతో మంది ఏంటి అంటే మీరు చూసుకొని ఎక్కడైనా మీరు ఇల్నెస్ కోసం పోతున్నారంటే చూసుకొని వెళ్ళాలి. ఎలోపతి ఉండొచ్చు, హోమియోపతి ఉండొచ్చు, ఆ సర్టిఫైడ్ ఉండాలి. అది కాకుండా చాలా మంది బాబాలు, ఫకీర్లు కూడా దీనికి మంచి చేపిస్తాము, ఈ మెడిసిన్స్ ఇస్తాము, వాళ్ళు కూడా ఎట్లయినా దందా ఏర్పాటు చేస్తారు అప్పుడప్పుడు. అట్లయినా కూడా మీతో జరుగుతూ ఉండొచ్చు అంటే మీరు డైరెక్ట్లీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్ళండి. వీళ్ళ నుండి మనకి 8 బైక్స్ అండ్ 14 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ అయినాయి. వీళ్ళ ఏమో ఏంటి అంటే ఒక ప్లేస్ లో 10 to 15 days ఉంటారు. అక్కడ జనాలకి మోసం చేసిన తర్వాత అక్కడ నుండి షిఫ్ట్ అవుతారు. ఆ విక్టిమ్స్ కూడా కొంచెం 50,000, 30,000 డబ్బులతో మోసం పడతారు. అంటే వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు బయట రాదు, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం సిగ్గుపడతారు. సో వాళ్ళు కూడా ఎక్కువ మంది బయట రాదు. సో విక్టిమ్స్ తో ఏంటి అంటే తొందరగా మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ వెళ్తే మనం వీళ్ళకి త్వరగా పీడియాకి కూడా చేసి జైలు పంపిస్తాం.